ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయాన్ని తేలిగ్గా తీసుకునే పొరపాటు అసలు చేయకండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక విలక్షణమైన సంకేతం రాబోతుంది. దాన్ని గనుక మీరు గుర్తించగలిగితే మూసుకుపోయిన అదృష్టపు తలుపులు తెచ్చుకోవచ్చు. కానీ మీరు ఒక చిన్న తప్పు చేసినా అదే శుభ సంకేతం అశుభ ఫలితాన్ని కూడా ఇవ్వవచ్చు. జాగ్రత్తగా వినండి. ఈ రోజు రాబోయే చాలా తక్కువ సమయంలో గోమాత స్వయంగా మీ ఇంటి గుమ్మం ముందుకు వాకిట్లోకి లేదా మీ చుట్టుపక్కల పదే పదే కనిపిస్తే దాన్ని ఒక సాధారణ సంఘటనగా భావించి నిర్లక్ష్యం చేయకండి. కుంభరాశి స్నేహితులారా, ఇది సాధారణ విషయం కాదు. బ్రహ్మాండం తరచుగా పెద్ద మార్పులకు ముందే సంకేతాలను పంపుతుంది. మరి ఈసారి సంకేతం చాలా పవిత్రమైనది. మరి వీడులకు వెళ్లే ముందు ఎవరైతే విష్ణు భగవానుడు, లక్ష్మీమాత, పరమేశ్వరుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు మీ జీవితం ఎప్పటిలాగే సాధారణంగా ప్రారంభం కావచ్చు. ఉదయం లేవడం, రోజువారీ పనులు, అదే పరుగులాట, అవే ఆందోళనలు. కానీ లోపలే ఏదో మారుతుంది. గత కొంతకాలంగా మీ జీవితంలో కారణం లేకుండానే అడ్డంకులు పెరిగిపోవడానికి మీరు గమనించి ఉంటారు. పనులు అవుతూ ఆగిపోతున్నాయి. డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు. మీరు నమ్మిన కొందరు వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. మరియు కుంభరాశి వారు సరిగ్గా ఇక్కడే ఈ రోజు రహస్యం మొదలవుతుంది. ఎందుకంటే గ్రహాల కదలికలు చెప్తున్నాయి మీ జీవితంపై ఉన్న ఆ బరువైన స్థితిలో ఇప్పుడు చీలికలు రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శని మరియు రాహుల స్థితి ఒక దాగి ఉన్న ద్వారాన్ని తెరుస్తుంది. దీని ప్రభావం మొదట మనసుపై పడుతుంది. అకస్మాత్తుగా మీకు అనిపిస్తుంది ఇక ఏదో మారబోతుందని. కారణం లేకుండానే కాస్త బెంగ లేదా అసహనం కూడా కలగవచ్చు. కానీ జాగ్రత్త, ఈ రోజున గోమాత మీ ఇంటికి వస్తే మీరు చెయ్యకూడని మొదటి తప్పు ఏమిటో తెలుసా? ఆమెను ఖాళీ చేతులతో వెనక్కి పంపకండి. అవును, ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఇదే అన్నిటికంటే పెద్ద నియమం. రొట్టె, బెల్లం, పచ్చిగడ్డి లేదా స్వచ్ఛమైన నీరు ఏదో ఒకటి భక్తితో తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే చాలా సార్లు ఈశ్వరుడు నేరుగా రారు, సంకేత రూపంలో వస్తారు. మీరు ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. దీని వల్ల మీలోని సానుకూల శక్తి మరింత పెలుకుంటుంది. మరియు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు శ్రద్ధ పెట్టండి. రాబోయే 24 గంటల్లో మీ ధనానికి సంబంధించి ఒక పెద్ద యోగం ఏర్పడుతుంది. కానీ కనిపిస్తున్నది చాలా అసాధారణమైనది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఏదైనా పాత పనికి తగిన ఫలితం లభించవచ్చు. లేదా అకస్మాత్తుగా మీరు ఆశ వదిలేసుకున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ ఒక దాగి ఉన్న షరతు ఉంది. ధనం వస్తుంది, కానీ పరీక్ష కూడా తోడై వస్తుంది. కుంభరాశి స్నేహితులారా, ఈ రోజు సమయం ఒక వ్యక్తి తీపి మాటలతో మిమ్మల్ని తమ బొట్టల్లో వేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అతను స్నేహితుడు కావచ్చు, లేదా బంధువు కావచ్చు, లేదా పనికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల స్వార్థం దాగి ఉంటుంది. అందుకే ఈ రోజు గోమాత సంకేతం అంత ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం ధన సంకేతం మాత్రమే కాదు, వివేకానికి సంబంధించిన సంకేతం కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. గత కొన్ని రోజుల్లో మీ మనసులో అకస్మాత్తుగా ఏదైనా పాత వ్యక్తి జ్ఞాపకం వచ్చిందా? మాట్లాడడం ఆగిపోయిన ఎవరైనా వ్యక్తి లేదా మనసులో ఎక్కడో ఉండిపోయినా ఏదో ఒక అసంపూర్ణ బంధం గుర్తొచ్చిందా? ఒకవేళ అవును అయితే జాగ్రత్తగా వినండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ ప్రేమ జీవితంలో కూడా ఒక పెద్ద మలుపు అయితే రాబోతుంది. ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకైనా ఈ రోజు ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు. అతను ప్రారంభంలో సాధారణంగా అనిపించిన ముందు చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారతాడు. అలాగే ఇప్పటికే బంధంలో ఉన్న వారికి ఒక పెద్ద తప్పుడు అపోహ తొలగిపోయే అవకాశం ఉంది. కానీ అసలు విషయం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. ఈ రోజు తరువాత దాదాపు సూర్యాస్తమయం తర్వాత మీ చుట్టుపక్కల ఒక సంకేతం వస్తుంది. అది మీ రోజుట్లోని అత్యంత ముఖ్యమైన క్షణం అవుతుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో రావచ్చు, అకస్మాత్తుగా జరిగే ఒక ముఖాముఖి భేటీ రూపంలో కావచ్చు, లేదా గోమాత మళ్లీ కనిపించే రూపంలో కావచ్చు. అవును, మళ్లీ ఒకవేళ అలా జరిగితే అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మిమ్మల్ని రాబోయే 24 గంటల్లో పదే మేల్కొల్పుతుంది. కుంభరాశి స్నేహితులారా, మీరు తరచుగా అందరి గురించి ఆలోచిస్తారు, కానీ మీ
మనసు లోపలి గొంతును నొక్కేస్తారు. ఇదే మీ బలము మరియు బలహీనత కూడా. మీరు బయటికి బలంగా కనిపిస్తారు కానీ లోపల చాలా భరిస్తారు. ఈ రోజు శక్తి చెప్తుంది ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం దగ్గర పడిందని. మరి స్నేహితులారా, కానీ ఒక నిమిషం ఆగండి. ఇక్కడే చాలా మంది ఆలోచిస్తారు ఇంకా మంచి వార్త దొరికేసిందని. లేదు, ఇప్పుడే వెళ్ళకండి. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన తప్పు గురించి రహస్యం ఇంకా బయటపడవలసి ఉంది. అదే నిర్ణయిస్తుంది రాబోయే అదృష్టం మీ దగ్గర ఆగుతుందా లేదా వెనక్కి వెళ్లిపోతుందా అని. మరి స్నేహితులారా, ఇక కెరీర్ విషయానికి వస్తే ఒకవేళ ఈ రోజు మీరు ఉద్యోగంలో ఉంటే ఒక ఉన్నతాధికారి దృష్టి మీపై పడుతుంది. మీ కష్టం గమనించబడుతుంది. దానికి ఇప్పటికప్పుడు ఫలితం దక్కకపోయినప్పటికీ ఆగిపోయిన అవకాశం ముందుకు సాగడం రాబోయే 24 గంటల్లో చాలా వరకు సాధ్యమే. కొత్త బాధ్యత, పదవి లేదా గౌరవం లభించవచ్చు. ఒకవేళ వ్యాపారం చేస్తుంటే ఈ రోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. భయపడి వెనకడుగు వేస్తే అవకాశం చేజారిపోవచ్చు. తెలివితో ముందుకు సాగితే పెద్ద లాభం కలగవచ్చు. కానీ కుంభరాశి వారికి ఈ రోజు ఒక దాగి ఉన్న శత్రువు కూడా కనిపిస్తాడు. ఈ శత్రువు ఎప్పుడు మనిషి అవక్కవ్వలేదు. కొన్నిసార్లు ఈ శత్రువు మీ సొంత భయం, కొన్నిసార్లు బద్ధకం, కొన్నిసార్లు రేపు చేద్దామనే అలవాటు. ఇదే మీ ఎదుగుదలకు అడ్డుపడుతుంది. ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకునే ఆ విషయాన్ని వినండి. గోమాత పిలవకుండానే మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలా సార్లు కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, హెచ్చరికను కూడా తీసుకొస్తుంది. దేని గురించి హెచ్చరిక? ఇంటిలోని ప్రతికూల శక్తి, ఎవరిదైనా చెడు దృష్టి, లేదా మీ జీవితంలో రాబోయే 24 గంటల్లో రాబోయే అకస్మాత్తుగా మలుపు గురించి. గత రోజుల్లో ఇంట్లో పదే పదే గొడవలు జరిగి కారణం లేకుండా ఒత్తిడి ఉండి నిద్ర పాడై ఉంటే దానికి నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు ఒక చిన్న రహస్యం తెలుసుకోండి. చాలా మంది ఇక్కడ ఆలోచిస్తారు ఏదైనా పరిహారం చేస్తే ముగిసిపోతుందని. లేదు కుంభరాశి స్నేహితులారా, ఈ రోజున రహస్యం అంత సరళమైనది కాదు. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద సంకేతాన్ని నేను ఇంకా చెప్పనే లేదు. ఈ రోజు తర్వాత ముఖ్యంగా పడుకునే ముందు మీ మనసులోకి అకస్మాత్తుగా ఒక ఆలోచన చాలా బలంగా వస్తుంది. ఎవరిదైనా పేరు, ఏదైనా స్థలం, ఏదైనా పని లేదా ఏదైనా నిర్ణయం. దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఆలోచనే రాబోయే మార్పుకు తాళం చెవి కావచ్చు. ఒకవేళ ఈ రోజు మీకు ఏదైనా కల వచ్చి అందులో దేవాలయం, ఆవు, నీరు, తెల్లటి కాంతి లేదా ఎవరైనా వృద్ధురాలు కనిపిస్తే సంకేతం మరింత స్పష్టమైనదని అర్థం చేసుకోండి. కానీ స్నేహితులారా, ఇక్కడే ఒక కొత్త మలుపు వస్తుంది. ఎందుకంటే గోమాత వచ్చినప్పుడు చేయకూడని అతిపెద్ద తప్పు యొక్క పూర్తి రహస్యం ఇంకా చెప్పబడలేదు. దానికి ముందు మీరు మీ అదృష్టానికి నేరుగా ముడిపడి ఉన్న ఒక విషయాన్ని తెలుసుకోవాలి. కుంభరాశి స్నేహితులారా, ఇప్పుడు మీరు ఆ రహస్యానికి మరింత దగ్గరగా వచ్చారు. శ్రద్ధగా వినండి. ఎందుకంటే ముందున్న విషయం రాబోయే 24 గంటల్లో మీ భాగ్యపు దిశను మార్చగలదు. కొంతమంది కష్టం లేకుండానే ముందుకు ఎదుగుతుంటారు. మరికొందరు ప్రాణం పెట్టి కష్టపడినా ఉన్న చోటే ఉండిపోతారు. మీరు తరచుగా చూసే ఉంటారు. చాలా సార్లు మీకు కూడా ఆలోచించి ఉంటారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. కుంభరాశి స్నేహితులారా, దీనికి సమాధానం కేవలం కర్మలోనే కాదు, సమయం మరియు సంకేతాల్లో కూడా దాగి ఉంటుంది. ఈ రోజు మీ కోసం సంకేతం చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ గోమాత మీ ఇంటికి వస్తే ఆమెను చూసి మీరు చిరాకు, కోపం లేదా నిర్లక్ష్యం చూపిస్తే అదే మీ శుభ ఫలితాలను బలహీనపరిచే తప్పు అవుతుంది. చాలా మంది తెలియక గద్దిస్తారు, తరిమేస్తారు లేదా ఇప్పుడు సమయం లేదంటారు. ఇదే భాగ్యానికి పరీక్ష. ఎందుకంటే అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రవర్తన ఎలా ఉంటుందో ఈశ్వరుడు తరచుగా గమనిస్తూ ఉంటారు. మీరు ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును పరమేశ్వరుడు మమ్మల్ని రక్షిస్తున్నారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ రోజు శక్తి చాలా విశేషమైనది. ఇప్పుడు అసలైన తప్పు వినండి. కేవలం వారిని ఖాళీ చేతులతో పంపడమే కాదు, అన్నిటికంటే పెద్ద తప్పు అవమానం చేయడం. అది మనసులో కావచ్చు, మాటల్లో కావచ్చు లేదా ప్రవర్తనలో కావచ్చు. కుంభరాశి స్నేహితులారా, మీ ఇంటి చుట్టుపక్కల ఏర్పడుతున్న శక్తి చెబుతుంది గత కాలంలో ఎవరో ఒక దృష్టి లేదా ప్రతికూల ఆలోచన మీ దారిని అడ్డుకుంటుంది. అందుకే పవిత్రమైన సంకేతం వచ్చినప్పుడు మీ ప్రవర్తన నిర్ణయిస్తుంది అది ఆగి ఆశీర్వదిస్తుందా లేదా వెనక్కి వెళ్లిపోతుందా అని. కానీ ఇప్పుడు ఒక పెద్ద మలుపు రాబోతుంది. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో 2 దారులు తెరుచుకుంటాయి. మొదటి దారి అదే పాత భయం, ఆలస్యం మరియు అసంపూర్ణ నిర్ణయాలు. రెండవది ధైర్యం, నిర్ణయం మరియు అకస్మాత్తు ప్రగతి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నిర్ణయాన్ని ఏదో పెద్ద పని చేయదు, ఒక చిన్న నిర్ణయం చేస్తుంది. అవును, చాలా చిన్నది. బహుశా ఎవరికైనా ఫోన్ చేయడం కావచ్చు, బహుశా ఏదైనా అవకాశం కోసం అవును అనడం కావచ్చు, బహుశా ఏదైనా బంధంలో మొదటి అడుగు ముందుకు వేయడం కావచ్చు, ఏదైనా ఒక పాత అలవాటును ఈ రోజు వదిలేయడం కావచ్చు. స్నేహితులారా, మీరు తరచుగా చాలా ఆలోచిస్తారు. ఎంత ఆలోచిస్తారంటే అవకాశం కళ్ల ముందే చేజారిపోతుంది. గ్రహాలు చెప్తున్నాయి
ఉన్నాయి. ఇంకా అతిగా ఆలోచించడం తగ్గించి సరైన సమయంలో అడుగులు వేయడం పెంచమని. ఇప్పుడు ప్రేమకు సంబంధించిన ఒక రహస్య విషయం ఈ రోజు నాకు చాలా బలమైన సంకేతం కనిపిస్తుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. అతను మీ గురించి ఆలోచిస్తాడు, కానీ బయటికి తెరిచి చెప్పలేకపోతున్నాడు. రాబోయే 24 గంటల్లో ఏదైనా పేరు పదే పదే మనసులోకి వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి, కానీ జాగ్రత్త. నవ్వే ప్రతి ముఖం నిజమైనది కాదు. ఒక వ్యక్తి తీపి మాటలు మాట్లాడతాడు, కానీ అతని ఉద్దేశాలు స్వచ్ఛమైనవి కావు. అందుకే హృదయం కంటే ముందు బుద్ధిని ఉపయోగించండి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం రహస్యం ఇప్పుడు చెప్పబడుతుంది. పగటిపూట ఏర్పడిన శక్తి యొక్క ఫలితం సాయంత్రం లేదా రాత్రి వేళలో కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అయితే రావచ్చు. ఏదైనా వార్త, ఏదైనా సందేశం, ఏదైనా ఊహించని సంభాషణ లేదా అకస్మాత్తుగా మనసులో కలిగే ఒక స్పష్టత. ఇదే ఆ క్షణం కావచ్చు ఎక్కడైతే మీకు అర్థమవుతుంది ఇక విషయాలు మారడం ప్రారంభమవుతున్నాయని. చాలా మంది అనుకుంటారు ఇక్కడితో అంతా ముగిసిపోతుంది అని. స్నేహితులారా, ఇక్కడ నుండే అసలైన ఆట మొదలవుతుంది. ఎందుకంటే ధనయోగంలో అత్యంత శక్తివంతమైన భాగం ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు మీ ధనభావంలో కదలికలు కనిపిస్తాయి. దీని అర్థం కేవలం డబ్బు దొరకడం మాత్రమే కాదు, డబ్బు పట్ల మీకున్న సంబంధం మారుతుందని అర్థం. ఇంతకు ముందు ఎక్కడైతే కొరతగా అనిపించిందో ఇప్పుడు అక్కడ అవకాశాలు కనిపిస్తాయి. ఇంతకు ముందు ఎక్కడైతే భయం ఉండేదో ఇప్పుడు అక్కడ ప్రణాళికలు తయారవుతాయి. ఎక్కడైతే అడ్డంకి ఉండేదో ఇప్పుడు అక్కడ దారి తెరుచుకుంటుంది. కానీ ఇంకొక హెచ్చరిక, ఈ రాబోయే 24 గంటల్లో ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగాలకు లోనై నిర్ణయం తీసుకుంటే డబ్బు ఇరుక్కుపోవచ్చు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి పదే పదే తీపి వాగ్దానాలు చేస్తుంటే. ఒకవేళ మీరు ఇప్పటికే సభ్యులుగా ఉంటే లేదా మారిపోతుంటే గుర్తుంచుకోండి, సరైన సమయంలో సరైన సంకేతాన్ని గుర్తించడమే సగం విజయం. మరి స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో సంకేతాన్ని గుర్తిస్తాము, ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ దాగి ఉన్న సంకేతం, ఈ సంకేతం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఈ రోజున మీకు వరుసగా 3 విషయాలు ఏవైనా 2 కనిపిస్తే, అనగా గోమాత, తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తి లేదా శివాలయం. దీన్ని సాధారణంగా తాత్కాలికంగా అనుకోకండి. మీ మూసుకుపోయిన ప్రార్థనలు ఆలకించబడ్డాయి అనడానికి సంకేతం. అవును, ఆలకించబడ్డాయి, కానీ అక్కడ అంతా అర్థమైపోయినట్లు ఒక నకిలీ ముగింపులా కనిపిస్తుంది. కాదు, ఎందుకంటే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలే ఉంది. మీ జీవితంలో ఒక నిజం దాగి ఉందని నాకు కనిపిస్తుంది. దాన్ని మీరు స్వయంగా పూర్తిగా అంగీకరించడం లేదు. మీరు బయటికి నేను బాగున్నాను అని అంటారు, కానీ లోపల ఎక్కడో ఒక బాధ, ఒక అసంపూర్ణ కోరిక లేదా ఒక పాత గాయం ఇప్పటికీ ఉంది. అదే మీ శక్తిని కట్టేస్తుంది. అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పాత బాధను పట్టుకొని కూర్చోవాలా లేక దాన్ని వదిలేసి కొత్తగా ప్రారంభించాలా అని. మీరు ఎప్పుడైతే వదిలేస్తారో సరిగ్గా అదే క్షణం మీ అదృష్టపు ద్వారాన్ని తెరుస్తుంది. కానీ గోమాత రాక యొక్క అత్యంత లోతైన రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు రాబోయే మాటే ఈ పూర్తి వీడియోలోని అత్యంత పెద్ద వెల్లడి కాబోతుంది. స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటను వినేటప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇదే ఆ రహస్యం. దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. గోమాత మీ ఇంటికి రావడం కేవలం ఆశీర్వాదపు సంకేతం మాత్రమే కాదు, చాలా సార్లు ఇది కర్మ మేల్కొలుపుకు సంకేతం కూడా. అంటే మీ జీవితంలోని ఒక పెద్ద లెక్క తెచ్చుకోబోతుందని బ్రహ్మాండం మీకు చెప్తుంది. మీరు ఏదైతే నాటారో దాని ఫలితం రాబోయే 24 గంటల్లో వేగంగా తిరిగి రావచ్చు. మంచిదైతే మంచిగా, ఒకవేళ తప్పు చేసి ఉంటే కఠినంగా. అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. గత కొన్ని రోజుల్లో మీరు మీ అనుకునే వారి నుండి మనసులోనే దూరంగా జరిగారా? ఎవరినైనా బాధించారా లేదా ఎవరి మాటలనైనా దూరం చేశారా? ఒకవేళ సమాధానం అవును అయితే ఇదే సరిదిద్దుకోవాల్సిన సమయం. ఎందుకంటే స్నేహితులారా, మీ అదృష్టపు తాళం కేవలం ధనంతోనే కాదు, హృదయ శుద్ధితో కూడా తెరుచుకుంటుంది. మీరు ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే మరోసారి కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవా అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి కేవలం ముక్కలు కావు, శక్తిని ఆహ్వానించడం. ఎందుకంటే ముందు రాబోయేది బహుశా మీకోసమే అయిన సందేశం కావచ్చు. ఇప్పుడు శ్రద్ధ పెట్టండి. నాకు ఒక చాలా వింతైన కానీ శక్తివంతమైన సంకేతం కనిపిస్తుంది. మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల రాబోయే 24 గంటల్లో ఈ 3 సంఘటనలు ఏదో ఒకటి జరగవచ్చు. అకస్మాత్తుగా పాలు పొంగిపోవడం, కారణం లేకుండా ఏదైనా పూజా వస్తువు కనిపించడం లేదా ఇంటి బయట ఏదైనా జంతువు పదే పదే ఆగిపోవడం. చాలా మంది దీన్ని సాధారణమైనదిగా భావిస్తారు, కానీ కుంభరాశి వారు మీకు ఇది సాధారణం కాదు. మీ జీవితంలోకి ఒక పెద్ద శక్తి ప్రవేశిస్తుందని ఈ సంకేతం చెప్తుంది. ఇక మీ కెరీర్ విషయానికి వస్తే
ఇక్కడ కూడా పెద్ద మార్పు కనిపిస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి రాబోయే 24 గంటల్లో మీరు ఆశ వదిలేసుకున్న ఒక వార్త రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ఎవరైనా ఉన్నతాధికారి అకస్మాత్తుగా మద్దతు ఇవ్వవచ్చు. మరి వ్యాపారం చేసే వారికి ఒక ఒప్పందం లేదా అవకాశం ముందుకు రావచ్చు. కానీ నిర్ణయం వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక హెచ్చరిక, మెరిసేదంతా బంగారం కాదు. ఏదైనా ప్రతిపాదన చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ అందులో దాగి ఉన్న షరతులు ఉండవచ్చు. కాబట్టి డాక్యుమెంట్లు, వాగ్దానాలు మరియు డబ్బుకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఒక అకస్మాత్తుగా మలుపు చాలా మంది ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ రోజు గోమాత వస్తే ఏం చేయాలి? ఆహారం ఇవ్వాలి, నీరివ్వాలి, అంతేనా? కాదు, అసలైన క్రియ ఇంకా మిగిలే ఉంది. గోమాత ఇంటికి వస్తే ఆమెకు భక్తితో ఏదైనా తినిపించిన తరువాత మనసులోనే ఒక కోరిక కోరుకోండి. కానీ గుర్తుంచుకోండి, ఆ కోరిక అత్యాశతో కూడినది కాకూడదు. స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. అనగా నా ఇంట్లో శాంతి ఉండాలి, నా కష్టం విజయవంతం అవ్వాలి, నా కుటుంబం రక్షింపబడాలి అని. ఎందుకంటే ఆ క్షణంలో మీ ప్రార్థన యొక్క శక్తి అనేక రెట్లు పెరిగిపోతుంది. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ రోజు శక్తి చాలా మిశ్రమంగా ఉంది. కొంతమంది కుంభరాశి వారికి పాత బంధం మళ్లీ ముడిపడే సంకేతం ఉంది. దూరమై వెళ్లిపోయిన ఏదైనా వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. కానీ అందరికీ ఇది శుభప్రదం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు తిరిగి వచ్చేది పాఠం నేర్పడానికి వస్తుంది తప్ప తోడవడానికి కాదు. అందుకే భావోద్వేగాల్లో కొట్టుకుపోయి నిర్ణయాలు తీసుకోకండి. ఎదుటి వ్యక్తి తనకు అవసరమైనప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకుంటే సంకేతాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటల్లో మీ జీవితం టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది. ముఖ్యంగా ఈ రోజు తర్వాత మీ మనసులో అకస్మాత్తుగా చాలా బలమైన స్పష్టత రావచ్చు. మీరు చాలా కాలంగా ఏ విషయంలోనైతే చిక్కుకుపోయారో దానికి సమాధానం అకస్మాత్తుగా లోపల నుండి రావచ్చు. ఇది సాధారణమైనది కాదు. లోపల ఎవరో ఇది సరైనది అని చెప్పినట్టు అనిపిస్తుంది. స్నేహితులారా, ఇలాంటి అంతరాత్మ గొంతును మీరు చాలా సార్లు వినకుండా వదిలేశారు. కానీ ఈసారి అలా చేయకండి. ఎందుకంటే మీ అంతరాత్మ ఈ సమయంలో చాలా శక్తివంతమైన సంకేతాలు అందుకుంటుంది. చాలా మంది తెలియకుండా చేసే ఆ తప్పు ఆ తర్వాత అడుగుతారు, శుభ సంకేతం వచ్చిన జీవితం ఎందుకు మారలేదని. అన్నిటికంటే పెద్ద తప్పు గోమాత వెళ్లిన వెంటనే ఇంట్లో గొడవ పడడం, కోప్పడడం లేదా అపశబ్దాలు మాట్లాడడం. అవును, సరిగ్గా ఇదే. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆహ్వానించిన ఆ శక్తి కోపం వెంటనే మొక్కలు చేస్తుంది. అందుకే ఆమె మీ ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఈ చివరి రహస్యాన్ని తెలుసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయేది నిర్ణయిస్తుంది రాబోయే సమయంలో మీ జీవితంలో అద్భుతం జరుగుతుందా లేదా అవకాశం చేజారిపోతుందా అని. స్నేహితులారా, నాకు ఒక చాలా శక్తివంతమైన దృశ్యం కనిపిస్తుంది. మీ జీవితంలో సుదీర్ఘ చీకటి తర్వాత ఒక వెలుగు ప్రవేశిస్తున్నట్లుగా ఉంది. కానీ ఆ వెలుగుతో పాటు ఒక పరీక్ష కూడా వస్తుంది. దేని పరీక్ష? నమ్మకానికి, ఓర్పుకు మరియు గుర్తింపుకు సంబంధించిన పరీక్ష. ఎందుకంటే అద్భుతం తరచుగా శబ్దం చేస్తూ రాదు, సంకేతంగా వస్తుంది. ఇప్పుడు మీ వైపు వస్తున్న సంకేతం యొక్క చివరి అర్థం రాబోయే 24 గంటల్లో పూర్తిగా వివరంగా తెలియబడుతుంది. స్నేహితులారా, ఈ రోజు గోమాత మీ ఇంటికి రావడం కేవలం ధనం, ప్రేమ లేదా కెరీర్ యొక్క సంకేతం మాత్రమే కాదు. నిజానికి ఇది ఒక సందేశం. మీ జీవితంలోని పాత చక్రం ముగిసిపోయిందని. అవును, మీరు నిశ్శబ్దంగా భరించిన ఆ బాధ, మీరు మాట్లాడకుండా సహించిన అవమానం, మీరు చేసిన కష్టం కానీ దానికి దక్కని ఫలితం, ఆందోళనతో గడిచిన రాత్రుళ్ళు, బ్రహ్మాండం వాటన్నిటిని చూసింది. ఇప్పుడు లెక్క మారబోతుంది. కానీ ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మార్పు కేవలం సుఖానికి మాత్రమే తీసుకురాదు. మార్పు మొదట పాతదాన్ని ముక్కలు చేస్తుంది కూడా. మీరు సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ ముందుకు ఒక రకమైన పరిస్థితి రావచ్చు. అక్కడ మీరు బలవంతంగా నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఈ నిర్ణయం ఉద్యోగానికి, వ్యాపారానికి లేదా బంధానికి సంబంధించిందైనా ఉండవచ్చు, లేదా ఇల్లు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు. చాలా మంది భయపడి పాతదాన్ని ఎంచుకుంటారు. కానీ గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి, ఒకవేళ మీరు కేవలం భయం కారణంగా అవకాశాన్ని వదిలేస్తే తర్వాత బాధపడవలసి వస్తుంది. ఈ రోజు లభించే ఒక అవకాశం మీ దిశను మార్చేస్తుంది. కానీ ఇది మీ దగ్గర నిలవాలంటే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, అహంకారాన్ని రానివ్వకండి. ఎందుకంటే చాలా సార్లు కొరత మనిషిని పడేయదు, విజయమే పడేస్తుంది. డబ్బు వచ్చినా, గౌరవం దక్కిన జనాలు మిమ్మల్ని
మిమ్మల్ని పొగిడినా కూడా వినయంగా ఉండండి, ఇదే మిమ్మల్ని రక్షిస్తుంది. మరి స్నేహితులారా, మీతో రాబోయే సమయం చాలా శక్తివంతమైనది. మీ జీవితంలో ఒక మలుపు రావచ్చు. అక్కడ మీరు వెనక్కి తిరిగి చూసుకుని అంటారు, సరిగ్గా ఇదే ఆ సమయం, ఎక్కడి నుండి అంతా మారడం ప్రారంభమవుతుందని. మరి చివరిగా ఒక వ్యక్తిగత విషయం, గత కాలంలో మీరు ఒకవేళ ఓటమిని అంగీకరించాలని అనుకొని ఉంటే, ఇక ఏది మారదు అనిపించి ఉంటే ఈ సందేశాన్ని తాత్కాలికమని అనుకోకండి. బహుశా ఈ వీడియో మీకు గుర్తు చేయడానికి వచ్చింది. చీకటి అనేది శాశ్వతం కాదు. రాత్రి ఎంత పొడవైనదైనా ఉదయం వస్తుంది, మరియు కుంభరాశి వారికి ఉదయమే కనిపిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మహావిష్ణువు మరియు లక్ష్మీమాత ఆశీస్సులు మరియు గోమాత యొక్క పవిత్ర శక్తి మీ ఇల్లు, మీ కుటుంబం మరియు మీ జీవితంపై ఎల్లప్పుడూ ఉండుగాక. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.